బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే ఎంపీ పదవికి రిజైన్ చేశానన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తానని తెలిపారు. ఉద్యమం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. రాజ్యాధికారంలో బీసీల వాటా దక్కాల్సిందేనన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమన్నారు. సొంత పార్టీ పెట్టడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు ఆర్ కృష్ణయ్య. 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల మన వాటా మనకు లభిస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి. అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది. అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో. ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో పుట్టినాయి, తెలంగాణతోటే ఆ విజయ సాధన జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న సంధికాలం ఇది. ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవి కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని, బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వైనాన్ని గుర్తించి, కమిట్మెంట్ని గుర్తించి రాజ్యసభ ఇచ్చారు 2 సంవత్సరాలను. అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా, బీసీల హక్కుల గురించే మాట్లాడినా. నేను క్వశ్చన్ వేస్తే రావడం లేదు, 0 అలవ్ చేయడం లేదు. ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం, బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ విభూస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. విద్యారంగం లోపల బీసీలు అందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాల లోపల దోపిడీ, పీడన, వివక్ష లేనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజం లోపల స్టార్ట్ అవుతుంది. అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను.